సో చెప్పండి అన్న, అసలు ఎలా ఉంది మీకు? లైక్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, అదే కాంగ్రెస్ వచ్చేసింది. ఈ కాంగ్రెస్ వచ్చిన సమయంలో ఎలా ఉంది? ఈ 2 మంత్స్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఈ 2 నెలల ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాన్ని చూసుకుంటే మనం ఏమవుతుందంటే, గతంలో టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు ఉంది. అప్పట్లో ఏదో బర్లు తినేటోళ్ళు పోయి ఇప్పుడు ఏనుగలు తినేటోళ్ళు వచ్చినట్లు జనాలకు అర్థమవుతుంది. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సమకాలీన అంశాలు చూసుకుంటే సుమారుగా నెల రోజుల నుంచి జీవో నెంబర్ 55 తీసుకొచ్చి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏదైతే 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించడానిపైన ఏ ఒక్కరు కూడా దానికి సపోర్ట్గా లేరు. అటువైపు చూస్తే మనకు హైకోర్టు న్యాయవాదులు, ఇటువైపు చూస్తే విద్యార్థులు నెల రోజులుగా అక్కడ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కానీ దానిపైన ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం చాలా విడ్డూరం. ఏదైతే అక్కడికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ విషయం పైన స్పందించి ఇక్కడ సుమారుగా కొన్ని రోజుల నుంచి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కానీ వాళ్ళపైన పాశవికంగా దాడి చేసి అక్కడ ఝాన్సీ అనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించిన సెక్రటరీని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోవడం అనేది ఆ రోజే మానవ సమాజం అంతా తలదించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిన 2 నెలలలోనే ఆడపిల్లలపైన వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది అనేది మనకు కనిపిస్తుంది. దీనిపైన జాతీయ మహిళా కమిషన్ స్పందించినా కానీ, తెలంగాణ నుంచి వివరణ అడిగినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దానిపైన స్పందించని విషయం ఈరోజు మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 55 తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇది ఒక్క విద్యార్థులకు ఇబ్బంది కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశ రైతాంగ వ్యవస్థ పైన ఇది చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్లో పరిశోధనలు చేసి వ్యవసాయ రంగంలో ఏదైతే కొత్త పెస్టిసైడ్స్ తీసుకురావడము, ఆధునిక వ్యవసాయ రంగంలో ముందు దిశగా ఏదైతే గ్రీన్ రెవల్యూషన్కి ముందుగా తీసుకొచ్చే దిశలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఆ భూమి అక్కడ ఉన్న విద్యార్థులకు తోడ్పడుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందంటే పూర్తిగా ఏదైతే వ్యవసాయ రంగాలపైన పెద్దగా దెబ్బతీసే దిశలో మనం చూసుకోవచ్చు. అవసరం లేదు అక్కడ మానస రెసిడెన్స్లో మనకు అక్కడ 100 ఎకరాలు కేటాయించినా కానీ గవర్నమెంట్కి అదేది సరిపోకుండా ఈరోజు విద్యారంగం పైన వ్యవసాయ రంగం పైన పెద్దగా దెబ్బతీసి ఇటు విద్యార్థులను అటు రైతులని చెప్పుకుంటాం. ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొస్తాం, విద్యార్థి నిరుద్యోగులకు మంచి చేస్తాం, రైతులకు మంచి చేస్తామన్న వాళ్ళు ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్ద పరిశోధన పెద్ద పీట తెలంగాణ రాష్ట్రానికి ఉన్న జయశంకర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకోవడం అనేది, అక్రమంగా తీసుకోవడం అనేది ఎంతవరకు దారితీస్తుంది? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ అలాంటి వాళ్ళపైన పాశవికంగా దాడి చేయడం అనేది చాలా విడ్డూరం. చాలా ఈ యొక్క గవర్నమెంట్ వైఖరికి ఇది ఒక పరాకాష్ఠగా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 10 సంవత్సరాల్లో నిరుద్యోగులు అందరూ ఏదైతే కంకణం కట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిరో, ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పైన ఉన్న మక్కువతో కాదు, ప్రజలలో రేవంత్ రెడ్డికి ఉన్న ఏదైతే సపోర్ట్తో కాదు, ఏదైతే బీఆర్ఎస్ పాలన పైన వ్యతిరేకత 10 సంవత్సరాల నుంచి ఏదైతే వ్యతిరేకత ఉండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డదాన్ని రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. కానీ తప్ప రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని అయితే తెలంగాణ ప్రజలకు ఏమాత్రం లేదు. బీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకత భావం ఉందో అది కాంగ్రెస్కి ప్లస్ అయింది తప్ప ఈరోజు వచ్చిన తర్వాత సుమారుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఏ వరకు రేవంత్ రెడ్డి విద్యార్థి నిరుద్యోగులకి ఏదైతే ఏమాత్రం న్యాయం చేస్తున్నాడు అనేది మనందరం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటున్నాం, ఈ రోజు వరకు కూడా నిరుద్యోగులకి ఎటువంటి అభయం ఇచ్చింది కూడా లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మొన్న ఏదైతే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తూచా తప్పకుండా నిర్బంధాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఏదైతే డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడో అదే డీజీపీ మహేందర్ రెడ్డిని ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, బీఆర్ఎస్ కండువా కప్పుకొని పనిచేస్తున్న కార్యకర్త అని తిట్టినావు కదా నువ్వు, ఈరోజు అదే డీజీపీని తీసుకొచ్చి ఎందుకు నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయనని నియమించడం అని ఈరోజు విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది. నువ్వు వేసిన కమిటీల పైన నమ్మకం లేదు, నీపైన కూడా నువ్వు పాలించిన 2 నెలల్లో కూడా ఈ నిరుద్యోగులకి ఏదైతే ప్రజలకు నీ మీద ఎటువంటి నమ్మకం లేదు. మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమికంగా ఉన్న యూనివర్సిటీలలో 12 మందికి ఏదైతే వీసీ నోటిఫికేషన్ విడుదల చేసిండు, ఏదైతే కన్వీనర్ల నియామకం చేసినాడు, ఆ కన్వీనర్లో కొత్త వాళ్ళని నియామకం చేసుకుంటా వాళ్ళకి ఎవరైతే పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే ఇప్పుడు కూడా నడిపిస్తూ కాలయాపన చేస్తూ ప్రభుత్వం యొక్క తొత్తులుగా వ్యవహరిస్తున్న వారికి ఇప్పటికీ నడిపిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పాలన వచ్చింది, ప్రజల పాలన అంటుండే ఏ మేరకు ప్రజలకు నువ్వు న్యాయం చేస్తున్నావు అనేది ఈ విద్యార్థి లోకం అంతా ఆలోచిస్తుంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది అమరవీరుల అసూలు బాసిరని
ఏంటంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, అది సోనియా గాంధీ మాత్రమే. తెలంగాణ ఇచ్చింది కాదు, తెలంగాణ తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకుంది. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ. సోనియా గాంధీ భిక్ష పెడితే ఇచ్చింది కాదు తెలంగాణ. అదే తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేసినట్టు ఉస్మానియా యూనివర్సిటీ గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ పాలకులు ఏ విధంగా చేసినారో దాన్నే కాంగ్రెస్ పాలన అసలుకి పట్టించుకోకుండా యూనివర్సిటీ పైన నివేదిక యూనివర్సిటీ విద్యార్థులకు ఏమాత్రం నమ్మకిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నాయి. దానిపైన నువ్వు ఏ రోజన్నా సమీక్ష చేసినావా? విద్యారంగం పైన ఏ రోజన్నా నువ్వు ఉన్నతాధికారులను తీసుకొని సమీక్ష పెట్టినావా? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 8,000 పాఠశాలలు మూసివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామీణ ప్రాంతాలలో విద్య నోచుకోలేని విద్యార్థులు 8,000 పాఠశాలలు మూసేసినా కానీ దానిపైన ఏ రోజన్నా రేవంత్ రెడ్డి మాట్లాడిండా? ఏ రోజైనా ఇప్పటికి దారుణమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి 2 నెలలు అవుతున్నా కానీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే విద్యారంగానికి విద్యాశాఖని నియమించకపోవడం. ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో ఇది పూర్తిగా నిరుద్యోగ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అని అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం నేను వస్తే నిరుద్యోగులు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, సంపన్న వర్గాలు బాగుపడతారు. నువ్వు చేసిందేంది? నీకు ఏ మాత్రం విద్యా వ్యవస్థ పైన ఏదైతే నమ్మకం ఉందో నువ్వు విద్యా వ్యవస్థకు చేయడం అనేది ఇప్పుడే అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యాశాఖను ఇప్పటికీ నియమించకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలని ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలోకి తీసుకుపోవడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది తీసుకుపోతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూసుకున్నాం దారుణమైన స్థితి నిరుద్యోగులకి. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూల్ మెగా డిఎస్సి అన్నావు, 2 నెలలు అవుతుంది. ఏ మేరకు మెగా డిఎస్సి అన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడంటే ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం కాదన్నావు. ఏం పీకినవాను? ఆ రోజు ఏమన్నావు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం కావద్దు, ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము. ఇంటర్నేషనల్ స్కూల్ దీనిపైన విద్యారంగంలో ఉన్న ఎటువంటి వాటిపైన కానీ ఇప్పటికీ మీరు ఏదన్నా రిలీజ్ చేసినారా? ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షి చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేనని చెప్తున్నావు నువ్వు ఈరోజు. ఆ రోజు ఏం చేసినావు? మీరు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో గతంలో మీరు మాట్లాడినే ఉన్నాయి, ఏదైతే ప్రచారాలు చేసి మీరు అధికారంలోకి వచ్చినారో వాటన్నిటిని నెరవేర్చకపోతే ఖబర్దార్ ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాము. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర పొరిమేరల వరకు తరిమేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆ నాయకత్వం చేపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు వెంటనే ఏదైతే అమలు పరచకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కార్యరూపణ దాల్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా తిరగనీయకుండా ఈ ఆర్ట్స్ కాలేజ్ సభాముఖంగా తెలియజేస్తున్నాను.